కాంగ్రెస్ పార్టీలో చేరాలంటే మా డీసీసీ కార్యాలయం దగ్గర సిసిఐ పాపం మీదేనని ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాలేకపోయినా ఒక దద్దమ్మ ఎమ్మెల్యేని ముక్కు భూమికి రాయి మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుని గలు గాంధీ భవన్ దగ్గర మా రాష్ట్ర అధ్యక్షుని గలు ముక్కు భూమికి రాయి అప్పుడు నిన్ను కాంగ్రెస్ పార్టీలో తీసుకుంటారా తీసుకోరా అనేది పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుంది. కానీ శిఖండి లాగా నాకు వాళ్ళ దగ్గర నాకు సీఎం దగ్గర మర్యాదపూర్వకంగా ఒక వేదికను పంచుకుంటే ఆగర్భ శత్రువు అయినా కూడా సరేలే బహిరంగంగా ఉన్నాం కదా అని ఒక మాట ఫలానోళ్ళు మంచోళ్ళే అని అనవచ్చు. దాన్ని నువ్వు తీసుకొని సొంత పైరవీల కోసం వాడుకుంటున్నావు, అధికారుల్ని భయభ్రాంతులకు చేయడానికి వాడుకుంటున్నావు. చెప్పు అధికారులందరికీ, పాయల్ శంకర్ శిఖండి ఎమ్మెల్యే బీజేపీలో గెలిచిండు, కాంగ్రెస్ ప్రభుత్వ అధికారులు మావోళ్ళే అంటాడు. బీజేపీలో గెలిచినోడు కాంగ్రెస్ సీఎం మావోడే అంటాడు. బీజేపీలో గెలిచిన శిఖండి ఎమ్మెల్యే మినిస్టర్లు నావోళ్ళే అంటారు. అసలు నువ్వు బీజేపీనివా కాంగ్రెస్తోనివా లేదా శిఖండివా? చెప్పు. ఆదిలాబాదు ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్న సమాధానం చెప్పు. ప్రజల ఆశ మీద మన్ను కొట్టినవు పాయల్ శంకర్, నిన్ను చందాలు వేసుకొని గెలిపించినటువంటి కార్యకర్తలతోని ఏమి మెసేజ్ పాస్ చేయదలుచుకున్నావు? నువ్వు హెలికాప్టర్ సోకులతోని మంత్రుల్ని కూడా ఇబ్బంది పెడుతున్నావు. కాళ్ళు మొక్కి మంత్రితోని వివరణ తెప్పించుకున్నటువంటి శిఖండి ఎమ్మెల్యే నువ్వు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే అంటే సెక్రటరీలా ఓడ్రమ్మి ఎమ్మెల్యేగా శిఖండిగాడా అని నవ్వుతున్నారు నీ మీద. సిగ్గు తెచ్చుకో పాయల్ శంకర్. రాజకీయ వ్యభిచారం చేస్తున్నావు నువ్వు బీజేపీలో ఉన్నావా? మరి కాంగ్రెస్ మంత్రుల్ని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలని, కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ని మావోడని ఎందుకంటున్నావు? రాజకీయ వ్యభిచారం చేయకు పాయల్ శంకర్. ఒక్క పార్టీ లైన్ మీద ఉండు. నీ బతుకంతా చీటింగ్, మాంగనీస్ మైనింగ్లలో చీటింగ్, ప్రజల భూముల్ని దోసుకునడంలో చీటింగ్, పట్ట పగలు మిట్ట మధ్యాహ్నం ఇంకా వదిలిపెట్టినాం అనుకోకు పాయల్ శంకర్. నిషేధిత జాబితాలో ఉన్నటువంటి రిమ్స్ వెనకాల జాగని నీ మైనింగ్ కంపెనీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నావు. నిన్ను వదిలిపెట్టాం బిడ్డ, బరాబర్ అది మా నోటీసులో ఉన్నది. ఎప్పుడు కావాలనో అస్త్రం అప్పుడు బయటకు తీస్తాం. నీ బండారం భాగోతం బయట పెడతాం. రాజకీయ వ్యభిచారం మానుకో, ఒక్క లైన్ మీద ఉండు. అటు కాకుండా ఇటు కాకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ నిన్ను శిఖండి ఎమ్మెల్యే, రాజకీయ వ్యభిచారం చేసే ఎమ్మెల్యే అంటున్నారు. సిగ్గు తెచ్చుకో. అటు బీజేపీ వాళ్ళు కార్యకర్తలు, ఇటు కాంగ్రెస్ కార్యకర్తలు. అటు ఇటు కాకుండా పోతావు పాయల్ శంకర్. నువ్వేమంటున్నావు? అందరి దగ్గర ఆదిలాబాద్ నియోజకవర్గంలో రైతుల భూముల మీద కన్నేసినటువంటి పాయల్ శంకర్ కొందరు అధికారుల్ని తప్పుదో పట్టించుకుంటా రకరకాల సర్వేలు చేపిస్తున్నావు. గుర్తుపెట్టుకో, పాయల్ శంకర్ వేరు, కాంగ్రెస్ వేరు కాదు అని నువ్వు అంటున్నావు. ఇవేనా నీ నీతి మాలిన రాజకీయాలు, చిల్లర దండాలు? ఏ యువకుల ఓట్లతోనైతే నువ్వు గెలిచినవో వాళ్ళే నిన్ను ఉరికిచ్చి కొట్టే రోజుల దగ్గరికి వచ్చినాయి పాయల్ శంకర్. ఇప్పుడు నువ్వు వేరే సిమెంట్ కంపెనీ భూముల మీద కన్నేసి తెరచాటు మంతనాలు చేస్తున్నావు. కళ్ళు తెరిచినా కళ్ళు మూసినా పాయల్ శంకర్ నీకు పైసా 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 అంటున్నావు. నువ్వు జై శ్రీరామను బంద్ చేసినావు. పైసారాం 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 అంటున్నావు. నువ్వు పైసాల మీద పైసా పిచ్చిల పడ్డావు. నువ్వు కాంగ్రెస్ ఎమ్మెల్యేల కంటే ఎక్కువగా మంత్రుల పేషీల్లో, సెక్రటరీల పేషీల్లో తిరిగేటువంటి ఎమ్మెల్యే ఎవడైనా ఉన్నాడంటే అది శిఖండి పాయల్ శంకర్ అంటున్నారు ప్రజలందరూ కూడా. నవ్వుతున్నారు. ఉంటే ధైర్యంగా నీ పార్టీ లైన్లో ఉండు, లేదా పబ్లిక్ లైన్లో ఉండు. అటు ఇటు కాకుండా
నీకు అధికార పార్టీలో ఉండాలనేటువంటి కోరిక ఉంటే, దమ్ముంటే రాజీనామా చేసి గెలిచి చూపెట్టు, నీ బలం బయటపడుతుంది. డిపాజిట్ కూడా రాదు శిఖండి పాయల్ శంకర్ నీకు. బరాబర్ ఏ రోజు వరకైతే నువ్వు కాంగ్రెస్ మంత్రులు నా ఓళ్ళే, కాంగ్రెస్ సీఎం నా ఓడే అని అంటావో ఆ రోజు వరకు కూడా నిన్ను శిఖండి పాయల్ శంకర్ అని బరాబర్ అంటాం, నేను బరాబర్ అంటాం. నీ బతుకేందో, మాంగనీస్ గనులలో నువ్వు ఎవడెవరిని ముంచినవో, హత్యా రాజకీయాల్ని ఎవరెవరితో ప్రోత్సహించినవో, ఎవరెవరిని చీటింగ్ చేసినవో బరాబర్ మా దగ్గర లెక్కలున్నాయి, బరాబర్ బయట పెడతాం. ఎవరు హెలికాప్టర్ వేసుకొని వచ్చినా ఊరంతా తిరుగుతాని చిన్న పిల్లగాని తీరు మారాన్ చేస్తున్నావు, ఊరిపైన చక్కర్లు కొడుతున్నావు, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నావు. సిగ్గనిపిస్తలేదా పాయల్ శంకర్ నీకు? అసలు నువ్వు ఒక ప్రజాప్రతినిధివేనా? నువ్వు పార్టీ ఆఫీస్కు, బీజేపీ పార్టీ ఆఫీస్కు ఒక ఎన్ని రోజులైంది, ఎంతకాలమైంది? గా నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డిని చూసి నేర్చుకో, కనీసం జెంటిల్ మ్యాన్ లాగానే ఉండు. శిఖండి లాగా అటోకాలు ఇటోకాలు వేయకు. కనీసం ఆయన బీజేపీకైనా కట్టుబడి ఉన్నాడు, అట్లయినా ఉండు. అటోకాలు ఇటోకాలు వేసి ఈరోజు నువ్వు నీ పక్కకున్నటువంటి ఎంపీ గొడం నగేష్ గొంతు కూడా గోయాలని చూస్తున్నావు నువ్వు. కేంద్ర మంత్రి పదవి రాకుండా ఇంత పెద్ద చిట్టా గొడం నగేష్ మీద కంప్లైంట్ చేసి వచ్చినటువంటి పూర్తి వివరాలు మా దగ్గర ఉన్నాయి. నమ్ముకున్న ప్రజలకు న్యాయం చేయవు, నమ్ముకున్న పార్టీకి